బిడ్డకి ఏమైంది? ఏమైంది నా అజ్జుకి? నువ్వేం మాట్లాడుతున్నావో సరిగ్గా చెప్పు. వారికి బుల్లెట్ తగిలింది అజయ్ సార్కి. బుల్లెట్, అజ్జుకి బుల్లెట్ ఎవరు కాల్చారు? నా బిడ్డని ఎవరో దారుణంగా కాల్ చేశారు. నేను చూశాను. ఒక్కసారిగా తుపాకీ పేలింది, బుల్లెట్ దెబ్బ తగిలింది. బబ్లు, పక్కింటి డాక్టర్ని వెంటనే పిలుచుకొని తీసుకురా. మా అజ్జుకి బుల్లెట్ తగిలిందని చెప్పు. నేను ముందే చెప్పాను, వద్దన్నట్టు చెప్పాను, పోనివ్వకు నా బిడ్డని అని. కానీ నా మాట ఎవరు పట్టించుకోలేదు. చూడండి డాక్టర్ గారు, ఏమైందో చూడండి డాక్టర్, దయచేసి నా తమ్ముని కాపాడండి. చూస్తాను. అతనికి బుల్లెట్ తగిలింది. టైం వేస్ట్ చేయరాదు. చూడండి, చాలా రక్తం పోయింది. హాస్పిటల్ తీసుకెళ్లే టైం లేదు. ఇక్కడే చికిత్స చేయాలి. త్వరగా లోపలికి తీసుకెళ్ళండి. మీరంతా ప్లీజ్ ఇక్కడే ఉండండి. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. అజ్జు, నువ్వే చెప్పావు కదా ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది అని. చెప్పు మరి, నా బిడ్డను కాల్చడానికి ఎవరు ధైర్యం చేశారో చెప్పు. వదిలే సంజు. అతని పేరు చెప్పు, నేను అతన్ని చంపుతాను. పేరు చెప్పు. మేము నిన్నే అడుగుతున్నాం పిల్ల, చెప్పు. నా బిడ్డను ఎవరు కాల్చారు? ఇది నీ నాన్న చేసిన పనే కదా. ప్రతీకారం తీర్చుకోవటం కోసం నా బిడ్డని ఇలా చేశాడేమో అనిపిస్తోంది. చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు, ఇది మీ నాన్నగారి పనే కదా? చెప్పు. దయచేసి నా తండ్రి గురించి మాట్లాడొద్దు. ఆయన దీంతో సంబంధమే లేదు. మీ నాన్న కాకపోతే మరెవరు కాల్చారు? చెప్పు, ఎవరు కాల్చారు? సంజు, వదిలే. మీ కొడుకుని కాల్చింది మీ ఇంకో కొడుకు సంజయ్ త్రిపాఠి కాల్చాడు. అది కూడా నా కళ్ళ ముందే. వదిలే సంజు.
దీనిని అంటారు బుల్లెట్తో ఒకే గురికి రెండు. ఒక బుల్లెట్ పేలింది అజ్జె మీద, అది మరక పడుతుంది సంజు మీద. సంజు తన చేతులతో అతను తన సొంత అందని ఎలా కాల్చగలడు? లేదు, ఇదంతా ఎలా జరిగింది? కారణం ఏమిటి? చెప్పు. ఈ రోజు నుంచి నా ఆనందం నీదే, నీ బాధ నాదే. మన ఇద్దరి మధ్య ఉండాల్సిన దూరం అంతా వచ్చేసింది. ఇక నుంచి నేను మీకు కేవలం గౌరవమే ఇస్తాను. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను. కొద్దిసేపటి క్రితం సోదరులిద్దరూ సంతోషంగా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది? నువ్వు వారిద్దరిని ఎక్కడ కలిసావు? నువ్వేదో విన్నావు. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు చెప్పు. నా ఇద్దరు కొడుకుల ఈ పరిస్థితికి నువ్వు కారణమా? నువ్వైతే కాదు కదా ఈ మొత్తం పరిస్థితికి? చెప్పు. ప్రశాంతంగా ఉండు బేబీ. దీనికి సంబంధం ఏమిటి? మీ వల్లే కదా నా ఇద్దరు కొడుకులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. చెప్పు. సమాధానం ఇవ్వు నేహా శర్మ, సమాధానం ఇవ్వు. ఈ సమస్యకు మూలం నువ్వే కదా? త్రిపాఠి గారు, తనకి ఎలా ఉంది? అజయ్ ఆరోగ్యం క్షీణిస్తుంది. అజయ్ని మీరే కాపాడాలి డాక్టర్ అంకుల్. ఏం చేయాలో చెప్పండి. చూడండి, చాలా రక్తం పోయింది. మనకు ఓ నెగిటివ్ రక్తం తక్షణం అవసరం. నేను మా హాస్పిటల్లో కూడా చెక్ చేశాను. అది చాలా అరుదైన గ్రూప్, అక్కడ కూడా లేదు. లేదు, నా అజయ్కి ఏమీ జరగదు. నేను ఇప్పుడే హాస్పిటల్లోని సీఎంఓతో మాట్లాడతాను. ఏం చేయాలి అన్న వెంటనే చేయండి. పరిస్థితిని నేను చూసుకుంటాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ. మీరు సివిల్ హాస్పిటల్లో చూడండి, నేను కూడా ప్రయత్నిస్తాను. నా అజ్జుకి ఏదైనా జరిగితే నేను కూడా నా ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అజయ్ సార్ ప్రాణం ప్రమాదంలో ఉంది. మీరు రక్తం ఇవ్వాలి. దయచేసి వెంటనే రండి. త్రిపాఠి హౌస్కి రండి. సంజు, వదిలే. అన్నయ్య, నా అన్నయ్యకి ఏమీ జరగదు. అన్నయ్య, అన్నయ్య ఎక్కడా? అన్నయ్య,
అరే ఏదైనా చెయ్యాలి అంటే త్వరగా చెయ్యి. రక్తం అవసరం. ఓహ్, భోపాల్లో ఎక్కడా రక్తం దొరకటం లేదు, అది కూడా మదన్ మోహన్ త్రిపాఠి కొడుక్కి. నా కొడుకుకి ఏమైనా అవుతే టెన్షన్ పడకండి అంకుల్. నేను అజయ్ సార్కి ఓ నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేశాను. దీపక్ శర్మ. అజయ్ సార్కి రక్తదానం చేసేది మరెవరో కాదు, బదులుగా నా తండ్రిని పిలిచాను. పిల్లల ప్రాణం కన్నా విలువైంది లేదు. అది ఎవరిదైనా పర్వాలేదు. నాన్న ఆ వైపు. మదన్ మోహన్ త్రిపాఠి కుమారుణ్ణి జైల్లో వేయటానికి నీకంత ధైర్యమా? నువ్వు చేసిన ఈ తప్పుకు నీవు శిక్ష అనుభవించాల్సిందే. మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. రేపటి నుండి ఎన్నికలు జరిగే వరకు మీరు నా విధులను మాత్రమే నిర్వహిస్తారు. జై హింద్ సార్. ఇది మాకు స్వర్గం, ఇది మీకు నరకం. దీనికి స్వాగతం. వదిన గారు, ఇందులో మీ భర్తను పోలీసు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని రాసి ఉంది. ఒక గంట తర్వాత మళ్ళీ వేయండి. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసిన అన్న తర్వాత మీరు నన్ను చాలా ప్రశ్నలు అడగబోతారు. అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, నేను ఇప్పటికీ చెప్పకపోవడానికి కారణం అజయ్ సార్ సంజయ్ త్రిపాఠి గారి పెద్ద అన్నయ్య. త్రిపాఠి గారు, నా కొడుకు ఏమైంది? చూడండి, బుల్లెట్ తీయబడింది, రక్తం కూడా ఎక్కించాం. ఒక గంటలో స్పృహలోకి రాకపోతే అయితే ఏంటి? అతను కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అతను త్వరగా స్పృహలోకి రావాలని ప్రార్థించండి. ఎక్స్క్యూజ్ మీ. అజయ్ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు?
సిగ్గుగా ఉంది నువ్వు నా కొడుకుని చెప్పుకోవడం. మా ప్రేమకి ఇదే నీ ప్రతిఫలమా? నీ మీద ప్రాణం పెట్టిన సోదరుడు, నువ్వు అతన్ని చంపడానికి ప్రయత్నించావు. నాన్న నేను కాల్చలేదు, నమ్మండి, నిజంగా నేను కాల్చలేదు. నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు. ఇంకా నువ్వు ఏమీ మాట్లాడవద్దు, నేను ఇంకా ఏమీ వినను. బయటకు పంపించాను వాడిని నా ఇంటి నుంచి. బయటకి. ఎవరు నీ మొహం చూడడానికి ఇష్టపడరు. విన్నావు కదా, ఇక వెళ్ళిపో, ఏంటి నుంచి పో. నా అన్నయ్యకి ఏమీ జరగదు. నేను బుల్లెట్ పేల్చకపోతే అది ఎలా పేలింది? చుట్టూ ఎవరు లేరు, నేను కాల్పులు జరిపాను. నా అన్నయ్య మాట నేను ఎందుకు వినలేదు? నేను తుపాకీ ఎందుకు తీసుకున్నాను? నేను తుపాకీ తీసుకుని ఉండేవాడిని కాదు. నా అన్నయ్య కూడా నాతో ఉండేవాడు కాదు. నీకేమీ జరగదన్నయ్య, ఏమీ జరగదు, నీకేమీ జరగనివ్వను. నా తప్పుకు, నా మూర్ఖత్వానికి నా అన్నయ్యకి శిక్ష పడింది. అన్నయ్య, ఇవాళ రాఖీ పండుగ. ఈ రోజు నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ రోజు నుండి మీ బాధంతా నాదే అని. నా ఆనందం అంతా మీదే. ఏమి జరగనివ్వను నేను మీకు. నేను మీ కొడుకు కోసం ప్రార్థిస్తాను. దేవుడు అన్నీ సరిచేస్తాడు. నా దగ్గర మాటలు లేవు. నీతో నేను చాలా తప్పుగా ప్రవర్తించినందుకు దానికి నేను సిగ్గుపడుతున్నాను. నాన్నతో అంకుల్ ఇలా ఎందుకంటున్నారు? నేను నాన్నని తర్వాత అడుగుతాను. నాన్న, మీరు ఇంటికి వెళ్ళండి. అజయ్ సార్ స్పృహలోకి వచ్చాక నేను వస్తాను. అరే, నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏదైనా జరిగితే నేను ఎప్పుడూ గుడిలో దీపం వెలిగించను. నేను ఏ దేవుణ్ణి ఎప్పటికీ నమ్మను. అచ్చో, నా బిడ్డ కళ్ళు తెరువు.
నాకు ఇదే తగిన శాస్తి, ఇదే శాస్తి. మహాదేవ్, ప్రమాణం చేస్తున్నా నీ మీద, నా అన్నయ్యకి ఏమైనా జరిగితే అప్పుడు నేను నా ప్రాణం తీసుకుంటా. ఈ రోజు నువ్వు నా గురువు ప్రాణాన్ని కాపాడాలి మహాదేవా. ఈ ఇంట్లో ఆమె తన కొడుకుని తిరిగి పొందాలి. నువ్వు ఒక మంచి వ్యక్తి యొక్క జీవితాన్ని తిరిగి ఇవ్వాల్సిందే మహాదేవా, తిరిగి ఇవ్వాలి.